తెలంగాణలోని ఆసరా పింఛన్లలో అనర్హులను ఏరివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తీసుకున్న పెన్షన్లను రికవరీ చేయాలని అధికారులు నోటీసులు ఇవ్వడం కూడా మనం విన్న విషయమే. ఆ విధంగా రికవరీ నోటీసులు ఇవ్వడం ఆపాలని ప్రభుత్వ విధానాల కార్యదర్శి అందరి అధికారులకి హుకుం జారీ చేశారండి. అంటే ఈ అనర్హులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి రికవరీ చేయడం కోసం ప్రభుత్వం విరమించుకుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అయితే ఈ రికవరీ ఆప్షన్ తాత్కాలికంగా ఉపసంహరించుకుందా, శాశ్వతంగా ఉపసంహరించుకుందా అనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనను చూస్తే ఆ ప్రకటనలో ఉన్న విషయం ఏంటంటే అన్ని సంక్షేమ పథకాలలో అనర్హులు ఉన్నారని, వీటిని ఏరివేయడం జరుగుతుందని, వీరిని ఏరివేయడానికి వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అనర్హుల ఏరివేతకు మరియు తీసుకున్న పెన్షన్ల రికవరీకి స్పష్టమైన విధి విధానాలను రూపొందిస్తామని, ఆ విధి విధానాలు రూపొందించిన తరువాత ఆసరా పెన్షన్లలోని అన్ని విభాగాలలోని అనర్హులను ఏరివేయడము మరియు రికవరీ చేయడము, అదే విధంగా ఇతర సంక్షేమ పథకాలలో కూడా అక్రమార్కులను ఏరివేయడము రికవరీ చేయడము జరుగుతుందని ఆ ప్రకటనలో అర్థం వచ్చే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లతో పాటు అన్ని కేటగిరీతో కలిపి దాదాపు సుమారుగా 5 లక్షల మంది ఉన్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అన్ని విభాగాలలో వికలాంగుల కేటగిరీతో సహా వితంతువుల కేటగిరీ, ఒంటరి మహిళల కేటగిరీ, గీత కార్మికులు మరియు చేనేత కార్మికుల కేటగిరీతో కలిపి మొత్తం 12 రకాల ఆసరా పింఛన్లు కేటగిరీల్లో మొత్తం మీద టోటల్ గా 5 లక్షలకు మించి అనర్హులు ఉన్నట్టు ఈ మధ్యనే ప్రభుత్వం వారు గుర్తించారండి. వీరందరినీ ఏరివేయడం జరుగుతుంది, రికవరీ చేయడం అనేది కూడా జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం అనధికారికంగా ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న వార్త అండి. చూద్దాం, రానున్న కాలంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాల తరువాత ఇలాంటి అక్రమార్కులని, పింఛన్ అక్రమంగా పొందే వాళ్ళని ఏరివేయడానికి మరియు పెన్షన్లను రికవరీ చేయడానికి ఎలాంటి విధి విధానాలను ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తారో అధికారులు అనేది మనకి త్వరలో తెలుస్తుందండి. ఆ విధి విధానాలు ఖరారైన పిమ్మట నేను మళ్ళీ ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆసరా పింఛన్ల గురించి విధి విధానాలు ఖరారైన తరువాత ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా నేను మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీద మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి.